సంవత్సరాలకే నాకు ₹1,00,000 జీతం కావాలి. ఈ మైండ్ సెట్ అనేది పిల్లల్లో పెరుగుతుంది. సో ఈ మైండ్ సెట్ నుంచి బయటకు తీసుకురావాలి. అదే వాళ్ళు కూడా నేర్పిస్తారు. ఆర్సిటీలో కూడా వాళ్ళు కూడా అదే నేర్పిస్తారు. నాకు తెలిసి నేనైతే క్లాస్ కానీ ఓపికతో ఉండాలి. దేనికైనా నువ్వు 22 సంవత్సరాల వరకు 25 సంవత్సరాల వరకు ఒకటో తరగతి నుంచి అంటే నీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జాయిన్ అవుతావు. 25 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేస్తావు జాబ్ కోసం. 6 నెలలు ట్రైనింగ్ కోసం వెయిట్ చేయవా? 3 నెలలు ట్రైనింగ్ కోసం వెయిట్ చేయవా? లేకపోతే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయవా? సో ఈ ఓపిక తెచ్చుకోవాలి. 8,040 మంది మహిళలేనా? గౌరవాబాద్ మొత్తం కలిపి ఈ 8,040 మంది సభ్యుల్లో నర్సులు ఎంతమంది ఉండొచ్చు? లేకపోతే వాళ్ళ పిల్లల్లో నర్సులు ఎంతమంది ఉండొచ్చు? లేదంటే MPHW చదువుకున్న వాళ్ళు సార్ కొంచెం నోట్ చేసుకోండి, నాకు కావాలి ఎంప్లాయ్మెంట్ ఇస్తా. అది ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి కామ్కామ్ అని చెప్పేసి సంస్థ ఉంది, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ. దీని ద్వారా జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. దీంట్లో మొన్నటి వరకు అంటే 15 రోజుల క్రితం వరకు నేను ఎంకరేజ్ చేసేది ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్. మంత్రి గారు కూడా చెప్పినారు, లాస్ట్ టైం మీటింగ్ లో కానీ రివ్యూ మీటింగ్ లో కానీ చెప్పినారు. ఇక్కడ మనం టామ్కామ్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు BSc నర్సింగ్ కి ప్రెషర్ అయితే ఇస్తాం. GNM వాళ్ళకి GNM చదువుకొని విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ ట్రైన్ ఆపరేటర్స్ ఇలాంటివి సివిల్ ఇంజనీరింగ్ సైడ్ అబ్బాయిలు ఉంటే వాళ్ళకి కూడా ఉంది. వీళ్ళకి 3,04,000 పర్ మంత్ నెల. సో నీకు డెవలప్ వర్క్ నేను ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళలో ఎవరున్నా సరే నేను సాకి QR కోడ్ పంపిస్తా. మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. జస్ట్ నిన్నగా మొన్న 1000 మెంబర్స్ పిల్లలు అటెండ్ అయ్యారు జాబ్ మేళా పెడితే. అనౌన్స్ చేసిందంట. అంతకుముందు ఆ గ్రూప్ లో 400 మంది ఉన్నారు. ఆ తర్వాత ఈ రోజు చూస్తే దాంట్లో 780 పైన ఉన్నారు. నాకు తెలిసి సాయంత్రానికి 800. అంటే డబల్ పెరిగినారు టామ్కామ్ రిజిస్ట్రేషన్స్ కోసం. బయట పోయి మేము పని చేస్తాము అని చెప్పారు.